చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఒకవేళ మీరు పాలిటిక్స్ లోకి వస్తే ఇఫ్ ఎట్ ఆల్ వాట్ ఈస్ ద అంటే మీరు ఫస్ట్ తీసుకునే నిర్ణయం ఏంటి? First, the choice about how rape is treated in this country. So I think ఇస్ ద బెటర్ పనిష్మెంట్ అని మీరు ఆలోచిస్తున్నారు? ఐ అండర్స్టూడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విజయ్ సార్ లాస్ట్ ఫిల్మ్ లో మీరు యాక్ట్ చేస్తున్నారని ఒకటి వచ్చినాయి బయట. అది వాడే ఎవరో పెట్టుకుంటారు. కొన్ని సెట్స్ లో కనీస సౌకర్యాలు మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా మొత్తం అందరూ ఎక్కువగా అబ్బాయిలు ఉండి సో అమ్మాయిలు అలాంటి ఫేస్ చేసే No, of course, I'm sure everybody see this field is not a easy field. Not only in this, it's difficult, but if we don't fight for our rights, nobody else will come and fight for us. మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంది అంటారు. సో ఒక ఆడదాని విజయం వెనక కూడా ఒక మగాడు ఉంటాడంటే యాక్సెప్ట్ చేస్తారా? Yeah, for me it was my మీరు చైల్డ్హుడ్ లో కొన్ని అబ్యూజ్ ఇలాంటి ఐ మీన్ అవునవును ఫేస్ చేశారా? yes lots of abuse I had when I was a kid. So లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్నారు మన జయమ్మ, మక్కల్ సెల్వి, లేడీ డ్రాగన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలియాస్ సరస్వతి అలియాస్ ఖాళీ. మాట్లాడదాం. యా, చూసాను, మీరు పిలవడం చూసాను 2-3 సార్లు. బట్ అంటే లాస్ట్ లో అన్నారు కదా ప్రతి అమ్మాయి సరస్వతి లాగే ఉండదు, ఖాళీలా మారుతుందని. సో మేబీ ఆ 2 వర్షన్స్ నేమ్ కాకపోయినా 2 వర్షన్స్ మీలో కనిపిస్తున్నాయేమో మూవీలో అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఫస్ట్ టైం మెగా ఫోన్ పెట్టారు. నార్మల్లీ మీ వాయిస్ మీకు చాలా పెద్ద అసర్ట్. అవును, స్టార్టింగ్ లో ఏమన్నా ఫస్ట్ రియలైజ్ అవ్వడానికి టైం పట్టిందా మ్యామ్ అది? బాయ్స్ దా ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే అందరూ వచ్చేసి అయ్యో ఈ వాయిస్ పెట్టుకుని ఎలా చెప్పేశారు, ఈ వాయిస్ బాగలేదు అది ఇది అని చెప్పారు సార్. బట్ ఇప్పుడైతే ఆ వాయిస్ ప్లస్ గా మారింది. సో ఐ థింక్ దట్స్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇంటూ దట్. ఇప్పుడైతే ఇంకా వర్స్ అయిపోయింది, మొత్తం మాట్లాడి గొంతుపోయింది. బట్ సో అండ్ మీరు నార్మల్లీ డైలాగ్ చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పవర్ ఏంటనేది. బట్ మెగాఫోన్ పట్టుకున్నారు, నాకు తెలిసి సెట్స్ మొత్తం కొంచెం అదిరి ఉంటాయి. It was fun, it was very nice, but also a lot of senior artists, you know, lot of respect. It was always quiet on set. Not much of drama or anything. It was very peaceful. Yeah. సో నార్మల్లీ వరలక్ష్మి అనే టర్మ్ మేము కరేజ్కి సినోనిమ్ లా మార్చేసుకున్నాం. సో మీరు నిజంగా మీరు ఏడుస్తుంటే మాకు కొంచెం ఒకసారి ఒళ్ళు జలధరించింది. అంటే మేము మా కరేజ్ అనుకున్నాం కదా ఒకసారి. ఐ మీన్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నట్టున్నాయి లోపల, ఒకసారి బర్స్ట్ అవుట్ అయినాయి ఆ టైంలో. ఏంటి మ్యామ్ ఏమేమి క్యారీ చేస్తున్నారు అసలు? No, it is not emotion. See, it's a very difficult journey to come to this place. It's not easy to just decide to direct such a big star cast, you know, so much of a risk factor, produce. బట్ ఏంటంటే ఈ సినిమాకి మన జనాలకి మేము ఏదో చెయ్యాలి అని, మన తెలుగు ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక ఫీలింగ్. బికాజ్ అంత ప్రేమ నాకు ఇచ్చారు, నా నుంచి ఇదివైపు నేను ఇచ్చేకైతుంది. ఐ కెన్ ఓన్లీ మేక్ ఇన్ వాట్ ఎవర్ క్రియేటివ్ ఫీల్డ్ ఐ నో హౌ టు డూ బెస్ట్. సో అప్పుడు జస్ట్ అస్ అ థ్యాంక్స్, ఒక మంచి సినిమా తీసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అది నచ్చాలి, వాళ్ళు ఒక పోయి చూడాలి, ఒక మంచి మెసేజ్ దాంట్లో ఉంది. సో దానికి థ్యాంక్స్ టు ద పీపుల్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కనిపిస్తుంది అంటే లిటరలీ మీరు కావాలనుకుంటే ఏదన్నా ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏది ఉంది, ఎలాంటి సినిమాలు తీయొచ్చు అంటే కంప్లీట్ ఒక మాస్ సినిమా అలాంటి సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కాబట్టి మీరు పర్టికులర్లీ ఈ సినిమా చూస్ చేసుకోవడమే తెలుస్తుంది. మీరు ఏదో తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నారు, ఆ గ్రాటిట్యూడ్ ఏదో ఉంది లోపలని. యా, సో స్టార్టింగ్ టైటిల్ నుంచి మీరు చెప్పారు కదా ఆల్రెడీ, ఏంటి ఆ బొట్టు? ఐ మీన్ సో యాక్చువల్లీ ఇంగ్లీష్ టైటిల్ అయితే కింద చూస్తే ఆ డాట్ టు డాష్ లైన్ అయితే ఇట్ రిప్రజెంట్స్ ద ఫీమేల్ సింబల్. Okay. Female thing. So that's why I wanted to keep it. So just as something, as small symbolism కోసం అది పెట్టించిన ఒక విషయం అది. సో అందుకే. సో అంటే మీరు చాలా మందికి ఐ మీన్ Q&Aలో కానీ వాటిలో ఇట్లా చెప్తున్నారు, మెగాఫోన్ పట్టుకుని కంప్లీట్లీ ఇవన్నీ మానిటర్ చేయడం, నాకేం ప్రెషర్ లేదు, బికాజ్ లవ్ చేసింది ఏది ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఇష్టపడుతున్నాను. బట్ ఎంత మాట్లాడుతున్నా ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు 10 విషయాలు అక్కడ జరుగుతుంది, సో అక్కడ ఫోన్లో ఉండాలి, ప్రెషర్ అయితే ఉంటుంది. బట్ it's a part of doing anything so big, right? When you do something, when you decided to do something, ఆ స్టెప్ మేము ముందు తీసుకోవాలంటే అంతే చేయాలి, అంతే. దాన్ని మేము కంప్లైంట్ చేస్తే మరి అది కుదరలేదు, బట్ చేయాలి. సో అందుకే దిగిపోయాం,
చేయాలి అంతే. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రమోషన్స్ లో మీరు సేమ్ అటైర్ తో అంటే అవును, లైక్ టీవీలో చూసిన వాళ్ళు బయటకు వచ్చారు చిన్నప్పుడు అనుకునే వాళ్ళు బయటకు వస్తారా మనం లోపలికి వెళ్తామా అన్నట్టు సేమ్ స్క్రీన్ లో చూసిన వాళ్ళని బయటకు లాక్ వచ్చినట్టు ఉంది. సేమ్ అటైర్ సేమ్ థింగ్. ఈవెన్ ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా అవును, అది కూడా పెద్ద సో హ్యాండ్ బ్యాగ్ గురించి అడగాలి మ్యామ్. అంటే మీరు అన్నారు అది అదే సరస్వతి అని అన్నారు. సో నార్మల్లీ అంటే అబ్బాయిలకి ఒక ఆర్మర్ కావాలి, యోధుడికి ఒకప్పుడు ఇది వేసుకోవడం ఒక ఆయుధం ఉండాలి, బల్లెం కత్తి. సో ఏంటి ఇలా లేడీస్ కి హ్యాండ్ బ్యాగే ఆయుధం అని చెప్తారా? దాంట్లో బట్టే కొట్టాలి అంతే. సో హ్యాండ్ బ్యాగే పెద్ద ఆయుధం అంటే ఏమేమి ఉందో ఒక లేడీస్ కి తెలుస్తుంది. చాలా విషయం అట్లా ఉంటది. సో అందుకే అది ఒక ఎలిమెంట్ గా నేను సినిమాలో పెట్టించాను. సీరియస్లీ అదే మెసేజ్ అంటే ఇలా తగిలించుకున్న అమ్మాయి ఏమి తక్కువ కాదు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్న అమ్మాయి అట్లాంటిది కాదు. బట్ it's just something which I created in the film as a characterization. It's not that because generally a lot of people always hold on to your handbag, right? A lot of women, if you see, not necessarily middle class, high class, ఎవరైనా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ నే ఎక్కువ ఒక లేడీస్ కి సంబంధించిన విషయం దాంట్లోనే ఉంటుంది. సో అది కూడా ఒక క్యారెక్టర్ లాగా చేసుకుంటాం అండి. జస్ట్ సో క్లైమాక్స్ లో ఒకటి కన్వే చేశారు, సరస్వతి కాదు కాళీ కూడా మారుతుంది, అందరూ సర్వసెల్. బట్ స్టిల్ అంటే ఇలాంటి పవర్ఫుల్ రోల్ ఒకటి తీసుకున్నప్పుడు కాళీ అని పెడితే అదొక పవర్ఫుల్ రోల్ అని, పవర్ఫుల్ టైటిల్ అని ముందే వచ్చేస్తుంది. సరస్వతి ఎందుకు మ్యామ్ పర్టికులర్లీ? బికాస్ చెప్పాలంటే మన దేశంలో వచ్చేసి చాలా వరకు ఇలాంటి పేరు ఉంటాయి. సరస్వతి, లక్ష్మి, దేవి అని ఇంత పేర్లు ఇట్లానే ఉంటాయి. బట్ వాళ్ళకి జరిగిన తప్పులన్నీ ఆ పేరు చూసి జరగలేదు. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ వాట్ ఎవర్ నేమ్ యూ కీప్, ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాస్ టు హ్యాపెన్ టు ఇట్ హ్యాపెన్స్ టు ఎనీ విచ్ వేస్. సో ఆ విషయం కోసం నేను పెట్టింది అంటే. సో ఆల్ ద టైమ్ మీరు గాడెస్లో చూస్తే సరస్వతి ఇస్ అ వెరీ స్వీట్ గాడ్. షీ గివ్స్, she's a very beautiful looking god. But if you trigger her, then you will also see another, you can also see a Kali in a woman that many faces are there. సో అందుకే అది పెట్టించింది. మాకు మీరు సరస్వతి కాళీ అని చెప్పిన మాకు పవర్ఫుల్ వరలక్ష్మి గాడెస్. సో మీరు ఒక మాట అన్నారు అంటే నేను ఈవెన్ ఇందాక కూడా గమనించాను, నేను అక్కడ ఒక పర్సన్ దగ్గుతుంటే మీరు వెంటనే ఐస్ వెళ్ళిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం, నాకు సైలెన్స్ ప్రాబ్లం. బట్ అన్ని సెట్స్ సరస్వతి గారి సెట్స్ కాదు. అయ్యో, బట్ ఎలా మేనేజ్ చేస్తారు అంటే మీరు వేరే సెట్స్ లో ఉన్నప్పుడు కొన్ని సెట్స్ చాలా చిల్ అవుతూ ఉంటారు, నాయిస్ అవుతూ ఉంటది, ఫోకస్డ్ గా ఉండాలి. ఆ టైంలో మీరు రియాక్ట్ అవుతారా? If I'm shooting, if I'm doing the scene, I like silence. Otherwise, I won't shoot. I'm very particular because I can't focus like that. I get very distracted. Especially when you have to do such intense scenes. Even Prakash Raj sir also likes to have silence when he's working. So we are on the same page that way. Because it's also the mood you have to create for the actors, no? Because it's also a very intense movie. So you need that, and a lot of big dialogues. And close to a scene with 7 minutes 42 seconds. ఒక సీన్ సింగిల్ షాట్. సో అట్టప్పుడు రిహర్సల్ అన్ని చేయాలంటే ఆ సైలెన్స్ లేకుండా ఎట్లా ఎన్ని జనాలు మాట్లాడేదంతా మీరు నేను డైరెక్ట్ చేశాను. ప్రకాష్ రాజ్ సార్, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, రాధిక మ్యామ్, శ్రీకాంత్ అయ్యర్, 5 జనాలు. సో ఇట్ వాస్ అ వెరీ నైస్ షాట్. సో లైక్ దట్ యు నీడ్ ది అంబియన్స్ ఆల్సో టు బి దిస్ థింగ్. అండ్ మీరు ఫస్ట్ షాట్ ఓకే అయినట్టు వెళ్ళి క్యారవాన్ లో ఎడ్ చేశారంట అన్నారు, నిజమేనా? బయట వచ్చిన జస్ట్ అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి వెళ్ళి క్యారవాన్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు? అలా ఏం లేదు. బట్ అంటే నార్మల్లీ అటు ఇటు తిరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ముందు జస్ట్ చేసి డైరెక్టర్ నచ్చినట్టు చేసి ఓకే, ఇప్పుడు మానిటర్ కి తిరగాల్సి వచ్చింది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇది అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ క్యారెక్టర్ మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ చూసారు మీరు? సారీ, so tired. I think I'm the second one. Because అదే మీరు చెప్పినట్టు ఈ కథ ఫుల్గా నా తెల్ల ఉంది. సో ఏ క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలనేది నాకంటే బెటర్ ఎవరికి రాదు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ దట్ క్యారెక్టరైజేషన్ టుగెదర్. సో ఐ థింక్ దట్ వాస్ ద నైస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇందులో మాకు రెండు కనిపించినాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే కేసు గెలవలేవు అన్నప్పుడు మీరు మారారో, ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుని ఒక ప్రిపేర్ అయిపోతున్నారు ఒక బ్యాటిల్ కి, అది ఒకటి కనిపించింది. దానికి ముందు ఒక తల్లి పడే తపన కనిపించింది. కూతురు కనిపించట్లేదు అన్నప్పుడు ఎంత తపన పడుతుంది. సో ఎప్పుడైనా మీకు ఆ డేస్ మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? అంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ మీరు కొంచెం మిస్ అయిన మదర్హుడ్, ఐ మీన్ మీరు కొంచెం ప్యాంపరింగ్ కానీ conscious choice. I did not want to have children, is my conscious choice, not that I missed out or anything. అంటే మీ చైల్డ్హుడ్ గురించి అడుగుతా. నా చైల్డ్హుడ్ లో there was a lot of childhood moments that you sometimes divorce
creates that kind of a situation sometimes, and but you overcome it. అది ఒక రీజన్ గా పెట్టుకొని మన లైఫ్ పూర్తిగా వచ్చేసి ఒక విక్టిమ్ గా ఉండకూడదు. I think you have to learn to change in life. So బట్ యు ఆర్ సో స్ట్రాంగ్, మేబీ ఇవన్నీ ఫేస్ maybe yeah, because if English లో ఒక saying ఉంది కదా, if it does not kill you it only makes you stronger. సో అదైతే ఆ విషయం కరెక్ట్ గానే ఉంటుంది. మీరు చైల్డ్హుడ్ లో కొన్ని అబ్యూజ్ ఇలాంటి ఐ మీన్ అవునవును ఫేస్ చేశారా? yes lots of abuse I had when I was a kid. So that's why all these cinemas for me are very, దీంట్లో యాక్చువల్గా చాలా ఎపిసోడ్ వరకు కొన్ని సీన్స్ యాక్చువల్లీ నా లైఫ్లో జరిగిన విషయమే అక్కడ పెట్టింది. సో నాట్ ఓన్లీ అబౌట్ అబ్యూస్ బట్ లాట్ ఆఫ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు నయనతార గారు వచ్చేసి రేపు సింగిల్ వదులుతారు. దాంట్లో అయితే ఒక చిన్న విషయం ఉంది ఏంటంటే కూతురే మదర్ని లేపుతుంది. నా లైఫ్లో అయితే నా మమ్మీని నేనే లేపాను పొద్దున్న పొట్టు. షీ యూస్ టు స్లీప్ బట్ ఐ షుడ్ సే మమ్మీ నేను రెడీ అయిపోయినా. సో లైక్ దట్ స్మాల్ కొన్ని విషయాలు వచ్చేసి నేను నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం దీంట్లో పెట్టిండాను. సో లైక్ దట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ సార్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి నా నాట్ ఏజ్ గురించి కాదు బట్ క్యారెక్టర్గా వచ్చేసి నా తాతలాగా ఉన్నారు యాక్చువల్గా. సో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి లైక్ దిస్, యూస్ టు బి లైక్ ఎ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆ బ్రీఫ్ కేస్ పట్టుకోవడం అది చాలా ఒక హీ వాజ్ అ లాయర్ అండ్ అది. సో ఆ ఫీల్డ్తో నేను ఆ క్యారెక్టర్ని కొన్ని ఇమాజిన్ చేశాను. సో లైక్ దట్ లాట్ ఆఫ్ విషయాలు కొన్ని విషయాలు అది బయట వస్తే అది సినిమా చూసినప్పటికి అది ఇంకా వస్తుంది. బట్ వన్స్ ఆఫ్టర్ దట్ కమ్స్ ఐ విల్ టాక్ మోర్. సో నార్మల్ అంటే మీ తాతగారి పోలికలు ఏమైనా వచ్చినాయి మీలో అని ఏమన్నా అంటారా ఇంట్లో? సారీ, మీ తాతగారి పోలికలు ఐ మీన్ ఏమన్నా జీన్స్ ఎక్కువ వచ్చినాయి మీకు? చాలా ఉన్నాయి. డాడీ వైపు నుంచి కూడా మమ్మీ వైపు నుంచి కూడా రెండోటి ఉన్నాయి. హీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్, మై మదర్ సైడ్ వాజ్ అ సైంటిస్ట్. ఓకే. అండ్ హీ స్టడీడ్ లా ఆల్సో. And daddy's side was a journalist. So both very strong candidates. So yeah, I think the genes have definitely come into us in some point. So generally posters అన్నిట్లో మీరు ఇద్దరు కనిపిస్తున్నారు. Yeah. బట్ మీ బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ లో మాత్రం మీ షాడో ప్రకాష్ రాజ్ గారిది పడుతుంది. ఎందుకు అది ఏంటి? No, I think it's just a good design. అంతే. The thing is ఈ సినిమాకి పిల్లర్ అయితే ఆయనే. సో యాక్చువల్గా మీరు హీరో ఈ సినిమాలో ఎవరంటే ప్రకాష్ రాజ్ సరే. బికాజ్ ఆ సినిమాని క్యారీ చేయడం ఉంది కదా, అది వచ్చి ఆయన చేసింది సినిమాలో. బికాజ్ సో ప్రియామణి గారు, నేనున్నాను, కిషోర్ గారు ఉన్నారు, మీరందరూ పేరెంట్స్. బట్ వాళ్ళని కలిసేసి సినిమాని ముందు తీసుకువెళ్ళి వచ్చేసి ప్రకాష్ రాజ్ సార్ క్యారెక్టర్. సో దట్స్ వై ఐ థింక్ ఈజ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అంటే నేను ప్రతి షార్ట్ పెట్టేటప్పటికి నేను ఆయనతో పాటు జోక్ చేశాను, సార్ మిమ్మల్ని లవ్ చేసి నేను షార్ట్ పెడుతున్నాను సార్, అంత బాగుంటుంది క్రియామ్ క్యాబులెట్ చూసేటప్పటికి. సో యా. సో నార్మల్లీ ఐ మీన్ డైరెక్షన్ అంటే మోర్ ఆఫ్ లీడర్షిప్ అండి, లేదంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ అండి? ఎస్, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? రెండు ఉండాలి. యా, బికాస్ ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ యువర్ సెట్ దెన్ హౌ విల్ యూ డైరెక్ట్? సో దట్ రిక్వైర్స్ లీడర్షిప్ కదా. యూ హ్యావ్ టు బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెట్. సో మై సెట్ అయితే ఐ హ్యాడ్ టు హ్యావ్ సైలెన్స్. నాకు అది పెద్ద ప్రాబ్లం. అది ఎవరన్నా ఎక్కడైనా మాట్లాడితే నేను వెంటనే చూసి స్టాప్ చేస్తానండి, ఫస్ట్ ఫినిష్ చేయను మాట్లాడుకుని. బికాస్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దేర్ వర్క్. I think it's very disrespectful when someone is doing something and you're talking. If you're bored, you get out. Don't sit in the front of something. Don't. It's very disrespectful. So I find that very, very disrespectful when people are doing that. So na set aithe it was constantly board lani pettincham. Silence ani. So yeah. Just like that. ఓకే. సో నార్మల్లీ బాస్ ఫీమేల్ ఎప్పుడైనా బాస్ ఉన్నప్పుడు లేడీ బాస్ అంటూ ఉంటారు. అది కొంతమంది ఏమనుకుంటారంటే జెండర్ ఈక్వాలిటీ లేదు, అందుకని లేడీ బాస్ అని మెన్షన్ చేస్తున్నారు, బాస్ అయితే బాస్ అని వేస్తారు అని. బట్ లేడీ బాస్ అనే టర్మే ఎక్కువ భయపెడుతుంది మగవాళ్ళని కూడా. ఈవెన్ నాకు తెలిసి మీరు కూడా కొంచెం యా అదైతే ఉంటుంది. సో ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంది అంటారు. సో ఒక ఆడదాని విజయం వెనక కూడా ఒక మగాడు ఉంటాడంటే యాక్సెప్ట్ చేస్తారా? Yeah, for me it was my husband who pushed me into this whole journey. Ante first direction చెయ్యి అని చెప్పిన ఫస్ట్ నా హస్బెండే. అండ్ ఏం చెప్పిన ఎలా అంటే నువ్వు చేయి, నువ్వు ఎట్లైనా ఎక్కడ వెళ్తా నువ్వు అది సరిలేదు, అది సరిలేదు, బాగలేదు అని చెప్తుంటావు, మరి చేయి, ప్రూవ్ చేయి, నువ్వు నీకు అది ఇష్టం చేసి చూడు, నచ్చితే చెయ్యి లేదా చేయదు. సో బట్ ట్రై ఇట్, అది చేసి చూడని చెప్పేసి హీ పుష్ చేసింది ఫస్ట్ ఆయన. అండ్ ప్లస్ నా సిస్టర్ని కూడా ప్రొడక్షన్ పుష్ చేసింది ఆయన. ఇద్దరు చేయండి, ఇద్దరు చెల్లు ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, పోయి చెయ్యండి అని చెప్పింది ఆయనే ఫస్ట్ చెప్పింది. సో నార్మల్లీ ఆయన చూడడానికి ఒక రెజ్లర్ లాగా మంచి భలే ఉంటారు కదా. సో తర్వాత కొంచెం స్వీట్ హార్ట్ అని అర్థమైంది. బట్ ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ ఇచ్చారో నా పేరు నుంచి నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ అని ఇచ్చారో, వావ్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అని చెప్పి ఒక్కొక్కరు ఇలాంటి హస్బెండ్ కావాలి.
మీరు స్టన్ అయ్యారా అనౌన్స్మెంట్? Yeah, I didn't think he was going to be serious about it. చూస్తే ప్రతి కార్డులో ఆయన పేరు మార్చేశారు. So I was like, oh, you're actually being serious. I thought, but it was very sweet of him to do that. It was, I think it's also, he's leading by example. You know, it can also be like this, men can also be like this in చెప్పేసి I think he's leading by example. So that's what is nice about it. సూపర్ సీరియస్లీ. సో లేడీ డ్రాగన్ గురించి ఒకటి అడుగుతున్నాను. లేడీ డ్రాగన్ అని ఎందుకు చెప్పానంటే డ్రాగన్ ఈ మధ్య విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. సో దానికి పర్టికులర్ రీజన్ ఉందండి? అంటే మీ టాటూస్ గురించి కొన్ని చోట్ల కొన్ని చెప్తూ ఉన్నారు. షార్ట్ లో ఉందా వింగ్స్ ఉన్నా సినిమాలో లేదు కదా? లేదు ఈ ప్రమోషన్స్ లో అది నాదండి, అది సినిమా కదా, అది నాది. అది నాటండి, దాన్ని కవర్ ప్రతి ప్రపోజల్ కవర్ చేసే బడ్జెట్ పోతుంది, మేకప్ దాన్ని కవర్ చేసే. అది నా టాటూ, మై పర్సనల్ టాటూ. అది ఉండేది ఎప్పటి నుంచో. అవును, అది కావాలని పెట్టలేదు, అది నా జస్ట్ మై పర్సనల్ టాటూస్ ఐ గాట్. సో బేసికల్లీ మీరు ఐ మీన్ ఫస్ట్ నుంచి కూడా ఉమెన్ గురించి చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. స్టిల్ మీరు అన్నారు అంటే ఇంకా ఈక్వాలిటీ రాలేదు కానీ బట్ ప్రతి జనరేషన్ ఏదో ఒకటి అచీవ్ చేస్తుందని. ఈ జనరేషన్ ఏం అచీవ్ చేసిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ దేర్ వాజ్ ఆల్వేస్ అ మిత్, అంటే పెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ చేయరు. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే అందరూ దాన్ని బ్రేక్ చేస్తారు. అందరూ పెళ్ళైన వాళ్ళే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నైస్ బికాస్ ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క మారుతూ ఉంటుంది కదా. సో ఐ థింక్ దట్ దిస్ జనరేషన్ ఐ థింక్ వీవ్ అచీవ్ దట్ మ్యారీడ్ ఉమెన్ కెనాట్ యాక్ట్ అని చెప్పేసి ఒక స్టూపిడ్ గా ఒక ఇది ఉంది. సో ఐ థింక్ దట్ దిస్ జనరేషన్ వెదర్ ఇట్ వాజ్ జ్యోతిక మ్యామ్, శామ్, నయనతార మ్యామ్, అందరూ ఈవెన్ ది హిందీ దీపికా పడుకోన్, ఆలియా భట్, ఆల్ ఆఫ్ దెమ్ after baby is also their acting. So that is what is nice, that that doesn't change. సూపర్. ఈవెన్ సేవ్ శక్తి గురించి మేము వింటూ ఉండేవాళ్ళం. సేవ్ శక్తి సాధించిన ఒక మంచి అచీవ్మెంట్ గురించి చెప్పండి మ్యామ్. చాలా చేసినామండి అక్కడ. అంటే we've helped a lot of women, domestically abused women ని వాళ్ళ లైఫ్ మళ్ళీ చేంజ్ చేసేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి మెంటల్ హెల్త్. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి రోజుకి ఒక 5,000 డాగ్స్ మేము ఫీడ్ చేస్తాం డైలీ, twice a day. So that kind of stuff. So like that lot we're doing. We just said we don't tell everybody. అది వాటికి జరుగుతుంది. We help lot of cancer children and orphanages and a lot of women. So అట్లా జరుగుతుంటుంది. Yeah. సో బేసికల్లీ మీరు ఐ మీన్ మీ తోటి కో యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు సంబంధం లేకపోయినా మీకు తెలియని వ్యక్తి అయినా వాళ్ళకి ఏదైనా జరిగితే మీరు మాట్లాడుతూ ఉంటారు. సో బేసికల్లీ కొన్ని సెట్స్ లో కనీస సౌకర్యాలు, మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా మొత్తం అందరూ ఎక్కువగా అబ్బాయిలు ఉండి, సో అమ్మాయిలు అలాంటి ఫేస్ చేసే I'm sure everybody see this field is not a easy field. Not only in film industry, I'm saying generally now only women have started coming up in every field, starting because initially it was only quiet, no work, women's never been work. Now we have all started working, so it will be a gradual change, but ఆ ఫైట్ చేస్తేనే అది బయటకు వస్తుంది. సో ఐ థింక్ everybody should fight in their own it's difficult, but if you don't fight for our rights, nobody else will come and fight for us. We have to only fight for us. So అది ఖచ్చితంగా అది చేయాలి. సో బిఫోర్ జయమ్మ మేము యాక్చువల్లీ కోమలవల్లి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యాం. అంటే ఒక పవర్ఫుల్ లేడీ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే ఓన్లీ బ్రెయిన్ తో గేమ్ ఆడిస్తుంది. అదే షాక్ చేస్తుంది కదా. ఈవెన్ ఆయన కూడా కనిపెట్టలేడు, విజయ్ సార్ కూడా కనిపెట్టలేడు అటువైపు, ఇక్కడ నడిపిస్తుంది అంతా ఒక ఆమె. సో ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ తీసాం. ఒకవేళ మీరు పాలిటిక్స్ లోకి వస్తే ఇఫ్ ఎట్ ఆల్ వాట్ ఈస్ ద అంటే మీరు ఫస్ట్ తీసుకునే నిర్ణయం ఏంటి? First the choice about how rape is treated in this country. So I think the punishment has to be a little more stricter. It's not strict enough for rapists. So I think that is something which I'll definitely first look into. What is the better punishment అంటే మీరు ఆలోచిస్తున్నారు? I understood. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నైస్ అర్థం చేసుకుంటే ఓకే. బికాస్ ఏంటంటే డెత్ పెనల్టీ కూడా చాలా ఈజీ, వెంటనే అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి ఒక తప్పు జరిగితే అది లైఫ్ లాంగ్ తనతో దాన్ని లివ్ చేయాలి. వాడు కూడా దాంతోనే లివ్ చేయాలి కదా, పనిష్మెంట్ ఫేస్ చేయాలి కదా. డెత్ అంటే పొటక్కన వెళ్ళిపోతాడు, దాంట్లో ఎవరికి ఏం పెయిన్ లేదు, చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి. సో దట్ విల్ బి ద ఐడియల్ పనిష్మెంట్. కరెక్ట్. సో విజయ్ సార్ లాస్ట్ ఫిల్మ్ లో మీరు యాక్ట్ చేస్తున్నారని ఒకటి వచ్చినాయి బయట, అది వాడే ఎవరో పెట్టుకున్నాడు, ఎవరో నేనేం అవునా, నేను కూడా ఉన్నానా, నేనే అడిగాను. ఓకే. సో నార్మల్ అడుగుతున్నాను బీయింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్సైడర్గా. సో వాట్స్ యువర్ ఫీలింగ్? మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒకరు ఇలా పార్టీ పెట్టి సంథింగ్ పోటీ చేయడం, ఎంతో జన, హీఈస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ కదా. జయలలితమ్మ, కరుణానిధి నుంచి, ఎంజీఆర్ గారి నుంచి చేస్తున్నారు. ఇట్స్ నాట్ న్యూ. సో ఇక్కడ వచ్చి మన ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నారు. సో ఇట్స్ నథింగ్ న్యూ దట్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఇంటు పాలిటిక్స్. ఇట్స్ జస్ట్ ఎ గ్రాడ్యువల్ వే. సో సరస్వతి ప్రమోషన్స్ లో భాగంగా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరినంటే మీ అన్నయ్య రెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇంకొకటి మీ మీసాల పోలీస్ రవితేజ గారు, లేదు మీ తమ్ముడు హనుమాన్, తేజ సజ్జా గారు, వాళ్ళు ఎవరన్నా పార్ట్ అవ్వబోయే ఛాన్స్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? మేబీ నాట్. మేబీ
సింపుల్ గా బాలయ్య గారు వీడియో అయితే వస్తుంది ఇప్పుడు, ఐ థింక్ రేపు ఎల్లుండి వస్తుంది. ఆల్రెడీ మెట్ హిమ్ అండ్ షోడ్ హిమ్ ద వీడియో, దట్ విల్ కమ్ అవుట్. సో సూపర్. సో ఐ మీన్ ఈ జనరేషన్ గురించి అయితే ఆల్రెడీ చెప్పారు మీరు అచీవ్ చేస్తున్న వాటి గురించి. ఇప్పుడు ఐ మీన్ ఉమెన్ సేఫ్టీ గురించి సినిమాలో నాకు తెలిసి ఏదో కంప్లీట్ ఒకటి ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అది కాకుండా పర్సనల్లీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఎవ్రీ ఉమెన్ కి, బేసిక్ ఒక సేఫ్టీ అడ్వైస్? అడ్వైస్ అనేది లేదు, బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇన్ దర్ లైఫ్. సో ఒక్క అడ్వైస్ వచ్చి అందరికి వచ్చేసి వెళ్ళిపోతుంది అనేది కాదు. బట్ ఏంటంటే ధైర్యంగా ఉండండి. 10 మనుషులు ఇది వద్దు అని చెప్తే మీకు దాంట్లో నమ్మకం ఉంటే చేయండి అంతే. బికాస్ వద్దు అని చెప్పే వాళ్ళు చాలా వాళ్ళు ఉంటారు, బట్ మిమ్మల్ని పుష్ చేసి దాన్ని బిలీవ్ చేయడం మీరు మాత్రమే ఉంటారు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ టు గో హెడ్. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే చెప్తాను. సో కేసు ఓడిపోతారు అన్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. ఎందుకు ఓడిపోతారని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కనిపించింది. ఎగ్జాక్ట్లీ. వరలక్ష్మి గారి యాటిట్యూడ్ అది పర్సనల్లీ. ఇస్ దర్ ఎనీ అలాంటిది ఒక సిచ్యువేషన్ ఉందండి? లేదు ఖచ్చితంగా అంటే జరిగే సిచ్యువేషన్ లేదు, ఇక్కడ ఎవిడెన్సే లేదు అన్నట్టు మీ లైఫ్ లో కూడా ఇది ఖచ్చితంగా నెగిటివే జరుగుద్ది అనుకున్నా సరే మీరు ముందుకెళ్ళి సాధించింది ఏదైనా? లాట్ ఆఫ్ థింగ్స్. అంటే విక్రమ్ వేద అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు వద్దు వద్దు అని చెప్పారు. ఇప్పుడు అంత పెద్ద కల్ట్ సినిమా అయిపోయింది అది. హనుమాన్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఎవరు చిన్ని వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడు తేజ్ హస్ బికమ్ ద బిగ్గెస్ట్ గ్రోసింగ్ యాక్టర్, ప్రశాంత్ వర్మ హస్ బికమ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. సో యూ షుడ్ నెవర్ ఎవర్ థింక్ లైక్ దట్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్. యూ షుడ్ నాట్ డబుల్ చెక్ యువర్ సెల్ఫ్ బికాస్ సంబడి ఎల్స్ సెడ్ సంథింగ్. ఈవెన్ మేము కూడా అంజమ్మ లాంటి అక్కుంటే బాగుండని అనుకున్నాం. అది అంత పెద్దగా వచ్చింది, ఆ టెంకాయ సీన్ అన్ని అంత బాగా వచ్చింది, అంత ఒక రెస్పాన్స్ వచ్చింది. సో యా, I think that is what is, yeah. Thank you ma'am, thank you so much for your valuable time. Thank you Andy, thank you so all much. success for Saraswati. Thank you. సో ఏమన్నా ప్రామిస్ చేయాలనుకుంటున్నారా నేను ఆడియన్స్ అది కి? చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్, దీంట్లో చాలా కష్టపడి ఆ స్క్రీన్ ప్లే చేస్తున్నాం. అది ఎక్కడికి చూడండి, రివ్యూస్ ఇవ్వండి, నో ప్రాబ్లం, బట్ జస్ట్ డోంట్ గివ్ ద రివీల్స్ అవుట్. బికాస్ చాలా కష్టపడి ఒక టైట్ థ్రిల్లర్ చెప్పారు 10 minutes కి ఒకసారి ఒక రివీల్. డోంట్ రివీల్ దట్ అవుట్ బికాస్ అది కిక్కిపోతుంది, మిగిలిన వాళ్ళు చూసే వాళ్ళకి కిక్కిపోతుంది. సో దట్స్ వై జస్ట్ ఏ ఫ్లేవర్ లా అనిపించింది అనేది రివ్యూలో మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. You like it, you don't like it, it's fine, but don't give the reveal points because lot of hard work has gone into making the movie tight for you to watch and enjoy. Correct. Let somebody else also enjoy that. Don't ruin it for somebody. Thank you ma'am. Thank you so much for your valuable time. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.